శివుడు పార్వతీదేవితో అది మీరు వాళ్ళని అడగండి అంటున్నా. హిందూ సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది. శివుడు తన వీర్యం యోనిలో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు. దీనికి సమాధానం చెప్పండి. ఇకపోతే అది హిందువులు అడగండి. ఇకపోతే దేవుళ్ళలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం. జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన స్కంద విష్ణుచే మానభంగం చేయబడింది. శివపురాణం. శంఖచూడుని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది. బ్రహ్మ వైవర్త పురాణం. ఆ బ్రహ్మ తన సొంత కూతురుని మానభంగం చేశాడని అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది. భాగవత పురాణం. నేను అవన్నీ కూడా బూతులను నేను ఒప్పుకుంటా. నేను అవన్నీ కూడా బూతులను నేను ఒప్పుకుంటా. బూతులు మీరు ఏవైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు. కూడా అనేది ఏంటంటే బైబిల్లో మనుషులు తప్పులు చేశారు, దేవుళ్ళు తప్పులు చేశారు, కానీ హిందూ గ్రంథాల్లో దేవుళ్ళే తప్పులు చేశారు అని అంటారు.